హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు నేను చేయబోయేది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మీ మనసులో తలుచుకొని వాళ్ళ పేరుని అప్పుడు రీడింగ్ చూడండి. అప్పుడు ఎనర్జీస్ ఈజీగా కనెక్ట్ అవుతాయి. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేసేయండి. అండ్ నేను నా ప్రతి వీడియోలో ఏదో ఒక రెమెడీ చెప్తూ ఉంటాను. ఓకే, సో ఆ రెమెడీస్ అనేవి కూడా చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే రీడింగ్స్ వితౌట్ రెమెడీస్ ఈజ్ జస్ట్ ఎ స్టోరీ టెల్లింగ్. అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తే ఇది ఇంకా మంచిది. ఓకే, సో ఏవైతే పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వట్లేదో ఆ పాయింట్స్ని మీరు బలవంతంగా దాంట్లో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. మీకు రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేసేయండి. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ మేనిఫెస్ట్ చేసుకోండి. సో అది మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ చూస్తూ ఉంటారు, కానీ దాంట్లో ఒకటి కూడా మీరు మేనిఫెస్ట్ చేయరు. సో అదేంటంటే మీకు టైం వేస్ట్ అనమాట. మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ చూసినప్పుడు మీకు రెజొనేట్ అవుతాయి చాలా పాయింట్స్, వాటిని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. నెగిటివ్ పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు ప్రజెంట్ మీ మీద ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. అండ్ వీడియో ఎండింగ్లో క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఏంటి ఫర్ సక్సెస్ ఇన్ 2026 ఇదంతా కూడా చెప్తాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ రెజొనేట్స్ తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి వీడియోకి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు చాలా దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. మీ థాట్స్ అసలు తన మైండ్లో రాకుండా ఉండాలి అని ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తనకి హూఎవర్ మే బీ దిస్ పర్సన్ తను ఎంత దూరం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారంటే అంత దగ్గరకు వచ్చేస్తున్నట్టు అర్థం అనమాట. దూరంగా ఉండడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు తను అంటే మీ థాట్స్ తనని అసలు నించోనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు అన్నట్టుగా అయిపోయిందనమాట. సో అలా ఉంది తన మైండ్. తన మైండ్ మొత్తం మీరే ఆక్యుపై చేస్తున్నారు ప్రజెంట్ చెప్పాలంటే. అందుకే ఈ పర్సన్ మీ నుంచి దూరంగా పారిపోతున్నారు. మీకు మెసేజ్ చేయట్లేదు, ప్రజెంట్ నో కాంటాక్ట్. అయితే ఎందుకు చేస్తున్నారు ఇలా? మీరంటే మీ పర్సన్కి ఇష్టం. మీ పర్సన్ని మీరు ఏం చేశారంటే అన్నిట్లో బ్లాక్ చేశారు. ఓన్లీ 1 యాప్ అన్బ్లాక్లో ఉంది. ఆ యాప్ నుండే మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఓకే, కొన్ని రీజన్స్ ఏవో ఉన్నాయి, అందుకని మీరు బ్లాక్ చేసుకున్నారు. ఇష్టం లేక కాదు, బ్లాక్ చేసుకున్నట్టు మీకు తెలుసు ఆల్రెడీ. బట్ ఓన్లీ 1 యాప్లో మీరు మాట్లాడుకుంటున్నారు. అది కూడా మీరు ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ రావట్లేదు. మీరు మెసేజ్ చేస్తున్నారు, మీ పర్సన్ చేయట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే వాళ్ళ యాక్స్ని రిలీజ్ చేసేయాలి. మేబీ అది మీ పొజిషన్ కూడా అయి ఉండొచ్చు. మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలి, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి ఇద్దరు అంటే మీరు మీ ఎక్స్ని రిలీజ్ చేసేయాలి. సో ఇదొకటి ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పర్సన్కి అసలు ఇలాంటి రిలేషన్షిప్స్ పైనే నమ్మకం పోయింది. ఎందుకు అంటే తను ఎప్పుడైతే ఎవరితో అయితే ఇలాంటి డీప్ లవ్ అనేది చేశారో ద సేమ్ పర్సన్ మీ పర్సన్ని కొంచెం కూడా కేర్ చేయకుండా మీ పర్సన్ని గోస్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది చీటింగ్ జరిగింది మీ పర్సన్కి ఇన్ ద పాస్ట్. మీతో కాదు, అనదర్ పర్సన్. సో అలా ఈ పర్సన్కి అన్కండిషనల్ లవ్ అన్న
ఏదైనా ఇలాంటి క్లోజ్ రిలేషన్షిప్స్ అంటేనే కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. సో అందుకే మిమ్మల్ని మీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ ఇంకెప్పుడు మిమ్మల్ని కలవరా, ఇంకెప్పుడు మీతో మాట్లాడరా అంటే అది కూడా లేదు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ సడన్లీ మీ ఫోన్ మెసేజ్ సౌండ్ వినిపిస్తుంది. మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మెసేజ్ ఓపెన్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ ఇలాంటి హ్యాపీనెస్ కాదు. మీరు అసలు చాలా హ్యాపీనెస్ అనమాట. ఇంకా ఏదో సాధించలేనిది ఏదో సాధించినట్టు ఫీల్ అవుతారు మీరు. అక్కడ ఏముంటుంది ఆ మెసేజ్లో అంటే కమిట్మెంట్ అడుగుతారు మిమ్మల్ని. బట్ కమిట్మెంట్ ఎందుకు అడుగుతున్నారు సడన్గా అని మీకు కూడా డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి తను ఎవరితో అయితే తన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మ్యారీడ్ అండ్ వాళ్ళకి ఫ్యామిలీస్, కిడ్స్ అంతా కూడా ఆల్రెడీ సెటిల్ అయిపోతున్నారు. కానీ కంపేర్ టు మీ పర్సన్ లైఫ్ స్టక్ అయిపోయింది సమ్వేర్ ఎల్స్ విత్ సమ్ అదర్ పర్సన్. ఆ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఒక పంజరంలో పెట్టిన చిలక అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అదేంటి ఆ పంజరం ఏంటి అని అంటే తను ఎక్కడో ఒక మేబీ లీగల్ ఇష్యూస్ ఆర్ ఎనీ అదర్ ఇష్టం లేని రిలేషన్షిప్ ఏదో ఉంది తన లైఫ్లో. సో అది బలవంతంగా తన లైఫ్లోకి రావడమో, లేదా మీ పర్సన్ నమ్మి వాళ్ళని ఆ రిలేషన్కి యాక్సెప్ట్ చేయటమో అలాంటిది ఏదో జరగడం వల్ల ఇప్పుడు సడన్గా ఆ లైఫ్ వద్దు అనుకున్న, ఆ రిలేషన్ వద్దు అనుకున్న తను బయటకు రావలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ విత్ ఎ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ ఆ రిలేషన్షిప్ని కాదని బయటకు వచ్చేస్తారు. బట్ వెంటనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా అని అంటే వెంటనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. మీ న్యూ బిగినింగ్, న్యూ లైఫ్ మీ ఇద్దరి మధ్య ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ అరౌండ్ మార్చ్, ఏప్రిల్. సో యూ కుడ్ బి డీలింగ్ విత్ ఏ ఫైర్ సైన్, మేష, సింహ, ధనుష్ రాశులు. అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఏ హార్ట్ బ్రోకెన్ పర్సన్. ఈ పర్సన్ హెల్త్ కూడా బాగాలేదు, బట్ దే ఆర్ ఇగ్నోరింగ్ దట్ హెల్త్ ఇష్యూ. ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికో హెల్త్ బాగాలేదు, బట్ దిస్ పర్సన్ ఈజ్ ఇగ్నోరింగ్ దేర్ ప్రాబ్లం. ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. సో అలా ఈ పర్సన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవ్వడానికి అట్లీస్ట్ 2 months ఆర్ 3 months పట్టొచ్చు. ఓకే, బట్ 3 months వరకు మీ మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. మీరు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడం, హ్యాపీగా తిరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఎవరైతే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అండ్ ఇద్దరు కలిసి ఒక న్యూ లైఫ్, మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అరౌండ్ మార్చ్, ఏప్రిల్ 2026 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఏంటవి అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా మేబీ దేర్ ఎక్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని మళ్ళీ మీ మధ్య రాకుండా చూడాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్దే అని చెప్తారు ఎప్పుడైతే మీ పర్సన్ కమిట్మెంట్ అడుగుతారో అప్పుడు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తారు, మీరు ఎస్ అనే వరకు కూడా చేజ్ చేస్తారు ఈ పర్సన్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఈ పర్సన్ సడన్లీ మీతో మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ చూస్తున్నారు. అండ్ ఒకవేళ ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అయితే ఇద్దరు ఒక న్యూ రిలేషన్షిప్ చూస్తున్నారు ఇద్దరి మధ్య. ఓకే, సో ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది. ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని తనకి ఇష్టం లేని సిచ్యువేషన్స్ ఏవో జరుగుతూ వస్తున్నాయి. ఓకే, అవి చూసి ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి కొంచెం బ్రోకెన్ హార్టెడ్ అయిపోయారు. సో అలా కొంచెం తను
ఈ రిలేషన్షిప్ పైన ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారో తన ఎక్స్ పైన, అప్పుడు కొంచెం తనకి రిలీఫ్ అనేది దొరికింది. కానీ అగైన్ ఏ పర్సన్ అయితే తను నమ్మారో ద సేమ్ పర్సన్ మీ పర్సన్ని ఈ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లోకి వాళ్ళు తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఓకే, ఈ పర్సన్ తన ఎక్స్ కోసం చాలా వెయిట్ చేశారు. అరౌండ్ 7 years ఆర్ 8 years వెయిట్ చేశారు. బట్ ఈవెన్ దో వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉన్నా కూడా వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్ అనేది లేదు వాళ్ళిద్దరి మధ్య. మీ పర్సన్ని పదే పదే రిజెక్ట్ చేయడం అనేదే చూశారు మీ పర్సన్. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అంత రిజెక్ట్ చేసిన పర్సన్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు అని ఈ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. సో తన మైండ్లో వస్తున్న థాట్ ఏంటి అని అంటే తనకి హ్యాపీనెస్ ఇస్తున్నది మీరు ఫ్రమ్ ద బిగినింగ్. సో హ్యాపీనెస్ అనేది కావాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీకే కమిట్ అవ్వాలి. బట్ ఇన్ ద బిగినింగ్ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని మీ పర్సన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అదే థాట్స్ అనేవి ఉన్నాయి. మీ మధ్య కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్. ఎలాంటి డిఫరెన్సెస్ అంటే ఏజ్, క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ స్టేటస్, ఇలాంటి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అవన్నీ మీ పర్సన్ కన్సిడర్ చేసినప్పుడు ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని ఒక అరౌండ్ 6 to 7 months ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయారు. ఈ రిలేషన్ సక్సెస్ అవ్వదు అని. బట్ తర్వాత ఈ పర్సన్కి అర్థమైంది ఏంటంటే మీరే తనకి ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు సక్సెస్ అవ్వదు అని మళ్ళీ మీ వైపు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు సడన్లీ మీకు మెసేజ్ చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే. మీరు ఎప్పుడూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు విత్ ఆర్ వితౌట్ దిస్ పర్సన్. మీ పిక్స్ కానీ మీ బిహేవియర్ కానీ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు ప్రజెంట్. కానీ మీ సోషల్ మీడియా అకౌంట్ ఆర్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్తో స్టాక్ చేస్తున్నారు. సో మీ పిక్చర్స్ సర్చ్ చేస్తున్నారు. మీరు ఎలా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారా, సాడ్గా కనిపిస్తున్నారా ఏంటి అనేది ఇదంతా కూడా చూస్తున్నారు. అండ్ మీ పిక్స్ కొన్ని తన ఫోన్లో కూడా సేవ్ చేసి పెట్టుకున్నారు. బట్ ఈ పర్సన్ మీకేం చెప్తారంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా కూడా మీరు హ్యాపీగానే ఉన్నారు కాబట్టి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నేను అని కూడా మీకు చెప్తారు. మీరు అడగచ్చు మీ పర్సన్ అసలు ఇలా ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు చాలా సాడ్గా ఉన్నారు అన్నట్టు మీరు ఒకవేళ చెప్తే మీ పర్సన్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు, మీరు విత్ ఆర్ వితౌట్ యువర్ పర్సన్ మీరు హ్యాపీగానే ఉన్నారు, బట్ మీ పర్సన్కి అలా చెప్తున్నారు అని మీకు మళ్ళీ రిప్లై ఇస్తారనమాట. కానీ ఇక్కడ మీరు ఎందుకు అలా ఉంటున్నారంటే మీరు ఒక ఎంప్రెస్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ మీది, స్ట్రాంగ్ ఎనర్జీ, చాలా పవర్ఫుల్ ఎనర్జీ. సో విత్ ఆర్ వితౌట్ దిస్ పర్సన్ మీరు హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే మీకు మీ పర్సన్ మీద ఉన్న ఒకటే ఒక కొంచెం నెగిటివ్ థాట్ ఒకటి ఉంది మీకు మీ పర్సన్ పైన. ఏంటంటే అది కొంచెం మీరు సస్పిషియస్ అనమాట. మేబీ మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు కాబట్టి మీ పర్సన్ ఇంకెవరితోనో ఉన్నారు ఆ టైంలో, ఆర్ మేబీ తన ఎక్స్తో కలిసి ఉండొచ్చు అందుకే మెసేజ్ చేయట్లేదు. ఇలా మేబీ ఎక్కువ ఉంటుంది మీ మైండ్లో. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ ఒక రిలేషన్లో ఉన్నారు విత్ సమ్ అదర్ పర్సన్ కాబట్టి. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటారంటే మీ పర్సన్ మీ లైఫ్లో కనుక లేకపోతే మీరు సింగిల్గానే ఉండిపోవాలి కానీ మీరు ఇంకొకరికి కమిట్ అవ్వకూడదు. ఈ మాట కూడా చెప్తారు. ఒకవేళ మీ పర్సన్ మళ్ళీ తన రిలేషన్షిప్లోకి కనుక వెళ్ళిపోతే మీ పర్సన్ మీ లైఫ్లో ఒకవేళ
దూరంగా ఉండాల్సి వస్తే మీ నుండి మీరు సింగిల్గానే ఉండాలి కానీ ఇంకొకరికి కమిట్ అవ్వద్దు అని కూడా అడుగుతారు. ఇది ఎలా ఉంటుందంటే మీకు ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ మీతో ఉండలేరు, అలా అని మిమ్మల్ని ఇంకొకరితో కూడా కమిట్ అవ్వనివ్వరు. ఓకే, అంటే లైఫ్ అంతా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మీ పర్సన్కి ఉన్న ప్రజెంట్ రిలేషన్ ఎప్పుడైతే కంప్లీట్గా రిలీజ్ చేస్తారో అప్పుడే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. సో అది ఎంతో దూరంలో లేదు, అరౌండ్ డిసెంబర్ 1st వీకే ఈ పర్సన్ ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఓకే, అండ్ విదిన్ 24 hours కూడా మీకు మీ పర్సన్ మెసేజ్ చేయొచ్చు. బట్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని మీరు షాక్ అవుతారు. సో సడన్ చేంజెస్ రాబోతున్నాయి ఇక్కడ విత్ దిస్. ఇక్కడ కార్డ్స్ మనకి చెప్తున్నది ఏంటంటే సడన్ చేంజెస్ రాబోతున్నాయి. మీ లైఫ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తారు. మీ లైఫ్లో కూడా మీ పర్సన్ లైఫ్లో కూడా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి. ఒక న్యూ లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు మీ పర్సన్. ఆ లైఫ్ స్టైల్ అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే జస్ట్ అలా స్మూత్గా వెళ్ళిపోవాలి ఆ లైఫ్ అనేది. అంటే దాంట్లో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. ఈ గోస్టింగ్స్, నో కాంటాక్ట్, ఇదంతా కూడా తను ఇంకా వద్దు అనుకుంటున్నారు. సో ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట తన లైఫ్లో. బట్ ఇక్కడ అలా ఎప్పుడైతే అనుకుంటున్నారో మీరే గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. ఎందుకంటే మీరు మీ పర్సన్ని ఎప్పుడు ఏం అనలేదు. మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడో జరిగాయి, కానీ అది కూడా మీ పర్సన్ వల్లనే జరిగాయని మీ పర్సన్కి తెలుసు. సో మీరు వాంటెడ్లీ ఎప్పుడూ మీ పర్సన్ని దూరంగా పెట్టలేదు. బట్ మీ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ మీ పర్సన్కి మీరు ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మీ పర్సన్తో అంటే మీ పర్సన్ వాళ్ళ ఎక్స్తో ఉన్నప్పుడు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, బట్ నాట్ ఆల్ ద టైమ్. ఓకే ఓకే, సో ఈ రిలేషన్ ఎలా ఉంటే మీ లైఫ్లో సమ్ అదర్ న్యూ పర్సన్ ఎంటర్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు మీతో ఫ్యూచర్ చూస్తున్నారు అని, బట్ డైరెక్ట్గా మాట్లాడట్లేదు. వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు త్రూ రీల్స్ ఆర్ త్రూ పిక్చర్స్ ఆర్ త్రూ కోట్స్. ఓకే, మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, మీరే తన హ్యాపీనెస్ అన్నట్టుగా కొన్ని రీల్స్ అండ్ స్టోరీస్ పెడుతున్నారు. ఓకే, ఇండైరెక్ట్గా. కానీ మీరు నో రెస్పాన్స్. మీ మైండ్లో మొత్తం మీ పర్సనే ఆక్యుపై చేసేసారు. మీకు వేరే వాళ్ళ థాట్ రావట్లేదు అసలు. ఓకే, సో ఇక్కడ దిస్ న్యూ పర్సన్ ఆల్రెడీ యూ నో దిస్ పర్సన్, బట్ మీరు జస్ట్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఆర్ మేబీ దిస్ పర్సన్ ఇది ఈజ్ యువర్ ఆన్లైన్ ఫ్రెండ్, లైక్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా. మేబీ అలాంటి పర్సన్ ఎవరో ఈ పర్సన్. బట్ ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది. ఓకే, మీరిద్దరూ కూడా సేమ్ పేజ్లో ఉన్నట్టుగా అనుకుంటున్నారు, దిస్ న్యూ పర్సన్ అండ్ యూ. ఓకే ఓకే, సో ఈ పర్సన్ ఎన్నిసార్లు మెసేజ్ చేసినా మీరు క్యాజువల్ రిప్లైస్ ఇస్తారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ సడన్లీ మీకు మిస్ యూ అనో ఇంకేదన్నానో సమ్ మెసేజెస్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ మీరు దానికి రెస్పాండ్ అవ్వరు సరిగ్గా. ఎందుకు రెస్పాండ్ అవ్వరు అంటే మీరు రెస్పాండ్ అవుతే మీ దట్ న్యూ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వరు, రిప్లై ఇస్తారు, బట్ అనదర్ రిప్లై ఏదో ఇస్తారు. ఓకే, సో దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. అది నాట్ ఓన్లీ ఇంట్రెస్ట్, అది కొంచెం డీప్ బాండింగ్గా చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ మీ పర్సన్. దిస్ న్యూ పర్సన్ ఈజ్ అ సింగిల్ పర్సన్, మేబీ డివోర్సీ
అయి ఉండొచ్చు. జనరల్గా కిడ్స్ ఉన్న పర్సన్. అండ్ దిస్ న్యూ పర్సన్ లైఫ్లో కూడా ఎవరో ఒకరు ఈ పర్సన్ న్యూ పర్సన్ కూడా ఎవరో చీట్ చేశారు. సో దిస్ న్యూ పర్సన్ అండ్ పాస్ట్ పర్సన్ ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు. బట్ ఇద్దరూ ఒకేసారి మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే, అగైన్ మీకు డెసిషన్ మేకింగ్ టైం. సో మీరు ఆలోచించుకోండి. మీరు న్యూ పర్సన్ విషయానికి వస్తే తన లైఫ్లో మీరే ఫస్ట్ ప్రయారిటీ కంపేర్ టు యువర్ పాస్ట్ పర్సన్. మీరు సెకండ్ ప్రయారిటీ. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అని అంటే కొంచెం డౌట్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎవరితో అయితే ఈ పర్సన్ రిలేషన్లో ఉన్నారో మీ పాస్ట్ పర్సన్, ఆ రిలేషన్ ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో పాత రోజులు. అంటే మేబీ తన స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్ నుంచి ఉన్న రిలేషన్ అది. సో సడన్లీ ఆ రిలేషన్ని వదిలేసి మీ వైపు వచ్చేయాలి అని అంటే తనకి రావాలని ఉంది, కానీ మైండ్లో ఒక్కొక్కసారి ఆ మెమరీస్ అన్నీ ఉండిపోతున్నాయి. ఆ మెమరీస్ వల్ల మీ పర్సన్ మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. మీ పాస్ట్ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిదంటే ఒక స్టెప్ ముందుకు వేస్తే 3 స్టెప్స్ బ్యాక్ స్టెప్స్ వేస్తారు. సో అలా మీ రిలేషన్ అలా పెండింగ్లోనే ఉండిపోతుంది. అండ్ మీ లైఫ్ అంతా మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారేమో అన్నట్టుగా ఉంది మీ సిచ్యువేషన్. ఓకే, మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ యూ కాంట్. మీ పర్సన్ కూడా మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు తన ఎక్స్ నుండి, బట్ అది కూడా మీ పర్సన్ చేయలేకపోతున్నారు. బట్ ఇక్కడ ఫైనల్గా ఏం డిసైడ్ అవుతారు, మీరిద్దరు ఏం డిసైడ్ చేస్తారంటే మీ పర్సన్ మీకే కమిట్ అవ్వడానికి డిసైడ్ అవుతారు. అండ్ మీరు కూడా మీ పర్సన్కే కమిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఇన్ ద పాస్ట్ మేనిఫెస్ట్ చేశారు. ఓకే, బట్ ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వడం, వర్కౌట్ అవ్వడం స్టార్ట్ చేసిందో మీరేమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్స్ అంతే, మీ పర్సన్ యాక్టివ్గా లేరు, నెక్స్ట్ స్టెప్ వేయట్లేదు మీ రిలేషన్షిప్లో అని మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన పెట్టారు. అండ్ మీరు కెరీర్ పరంగా చాలా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్లీ అబండెంట్ అయ్యారు మీరు. ఓకే, కంపేర్ టు యువర్ పర్సన్, మీ పర్సన్ ఎక్కడ ఉండేవారు అక్కడే ఉన్నారు. బట్ ఆ విషయానికి వస్తే మీ పర్సన్ మీతో కమిట్ అవ్వాలి అని అంటే తన ఫైనాన్షియల్ కండిషన్ కూడా బాగుండాలి అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలంటే తన దగ్గర తను ఫైనాన్షియల్లీ అబండెంట్ ఉండాలి. ఓకే, సో మీ రిలేషన్షిప్ని డిఫరెంట్ యాంగిల్స్లోంచి చూస్తున్నారు ఈ పర్సన్. ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే మీ రిలేషన్షిప్ కోసం నలుగురు ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు ఈ రిలేషన్ గురించి అని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారు. సో అలా డిఫరెంట్ థాట్స్ అనేవి ఉంటాయి మీ రిలేషన్షిప్లో మీ పర్సన్కి. ఓకే, అండ్ అందుకే ఇవన్నీ ఆలోచించి మీ పర్సన్ మళ్ళీ తన ఎక్స్ దగ్గరికి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇన్ ద పాస్ట్. బట్ ఎక్స్కి కమిట్ అవుతున్నారు, మళ్ళీ సెపరేట్ అవుతున్నారు. వాళ్ళ రిలేషన్ అలా ఉంది. కానీ 10 సార్లు సెపరేషన్లోకి వెళ్ళిపోతుంటే అలా పదే మీ పర్సన్కి ఇంట్రెస్ట్ అనేది పోతుంది తన ఎక్స్తో. ఓకే, సో అదే ఇప్పుడు జరగబోతుంది. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు ఏమైనా డిసైడ్ చేసుకుంటారంటే ఇక్కడ ఒకసారే జరిగిన ఇష్యూ అయితే కాదు ఇది. తన ఎక్స్కి తనకి మధ్య
వీళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ మధ్య రిలేషన్ అలానే ఉంది. మీ పర్సన్ని పదే పదే రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ మీ పర్సన్ది ఒక డీప్ లవ్ విత్ దేర్ ఎక్స్. ఓకే, సో అలా మీ పర్సనే ప్రతిసారి కాంప్రమైజ్ అవుతూ ఆ రిలేషన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇక ముందు అలా చెయ్యాలి అని అనుకోవట్లేదు మీ పర్సన్. ఓకే, మీరు ఆల్రెడీ మీ పర్సన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, అన్ని విషయాల్లో వాల్యూ ఇస్తారు. కాబట్టి మీకు కమిట్ అవ్వడానికి ఈ పర్సన్ ప్లాన్ చేసుకుని మీ పర్సన్ సడన్లీ మీకు కమిట్ అవ్వడానికి మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, ఈ మెసేజ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మేబీ ఈ మెసేజ్ నైట్ టైం వస్తుంది. జనరల్గా 8 PM ఆర్ 11 PM. ఓకే, మేబీ మీరు ఆ టైంకి నిద్రపోతారు ఆర్ ఆన్లైన్ ఉండకపోవచ్చు. అండ్ ద నెక్స్ట్ డే మీరు రెస్పాండ్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ 24 అవర్స్లో మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఈ పర్సన్ మీకు మెసేజ్ చేద్దాం అని మీ కాంటాక్ట్ ఓపెన్ చేయటం, ఆ టైంకి తన మైండ్లో ఏమనిపిస్తుందంటే ఇప్పుడు వద్దు తర్వాత చేద్దాం అని మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మెసేజ్ టైప్ చేస్తున్నారు బట్ డిలీట్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ డీప్ డిప్రెషన్లో ఉన్నారు. ఆ డీప్ డిప్రెషన్ నుండి బయటికి రావాలంటే మీరే తను సేవ్ చేయాలి. మీరే తనకి ఒక హీలింగ్ ఎనర్జీ ఇస్తున్నారు. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. అండ్ మీ పర్సన్ త్వరగా హీల్ అవ్వాలని ఆ హీలింగ్ ఎనర్జీస్ కూడా మీ పర్సన్కి మీరు పంపిస్తున్నారు. ఓకే, సో ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది, నో డౌట్. For some of you it's a twin flame connection and for some of you it's a soulmate connection. But this is not a karmic relation. Okay, సో రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నిటినీ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ మేనిఫెస్టేషన్ మాత్రం వదిలేయద్దు. మేనిఫెస్టేషన్ అనేది మీకు కావాల్సిన మీరు విష్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ విషెస్ని అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మేనిఫెస్టేషన్. ఓకే, కాకపోతే ఆ విష్ అనేది ధర్మబద్ధంగా ఉండాలి. ఓకే, ధర్మ విరుద్ధంగా ఉంటే అది వర్కౌట్ అవ్వదు, యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఇక్కడ రెమెడీ ఒకటి చెప్తాను. రెమెడీ ఏంటి ఇక్కడ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అంటే మీరు మేనిఫెస్ట్ చేయడానికి ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటారో ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీకు కొన్ని విజువల్స్ కనిపించినట్టు కనిపిస్తాయి. కొన్ని అది డీప్ మెడిటేషన్ చేసే వాళ్ళకి కనిపిస్తాయి, అందరికీ కనపడవు. స్టార్టింగ్ స్టేజ్లో మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కనపడవు. ఓకే, సో అనదర్ రెమెడీ చెప్తాను. సో రెమెడీ ఏంటి అని అంటే మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అది చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆ టైమింగ్ అనేది అలా చూసుకోండి. ఫోన్ రింగ్ అవ్వడం, కాలింగ్ బెల్స్ కొట్టడం, ఎవరో పిలవడం ఇదంతా చుట్టూ జరుగుతూనే ఉంటుంది. కానీ మేము మెడిటేషన్ చేసేస్తాం అని అంటే అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ మెడిటేషన్, జస్ట్ క్లోజింగ్ ఐస్ అన్నమాట, అంతే. సో మెడిటేషన్ చేసుకున్నప్పుడు మీరు మెడిటేషన్లో మీ పర్సన్కి మీరు బయట ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా కూడా మీ పర్సన్కి మెడిటేషన్లో చెప్పండి. అండ్ వాళ్ళ పేరు తీసుకొని మరీ చెప్పండి. ఓకే, అలా చెప్పిన తర్వాత దెన్ అందులో ఉన్నది ఏదైనా మీకు ఒకవేళ మీ పర్సన్ హర్ట్ చేసే విధంగా ఏదైనా ఉంటే అక్కడ కూడా మీరు మీ పర్సన్కి సారీ చెప్పుకోవాలి. మీరు వెళ్ళి మీ పర్సన్కి డైరెక్ట్గా సారీ చెప్పలేరు. ఓకే, కొన్ని విషయాల్లో అలా చెప్పడం కరెక్ట్ కూడా కాదు. ఓకే, సో ఇక్కడ మెడిటేషన్లో మీ పర్సన్కి మీరు సారీ చెప్పుకోండి.
ఏదైనా మీ వల్ల అనుకోకుండా ఏదైనా మిస్టేక్ జరిగిన ఆర్ మీ పర్సన్ ఏదైనా కొంచెం హార్ష్ వర్డ్స్ మీ పర్సన్ పైన యూజ్ చేసినా మీరు సారీ చెప్పుకోండి మీ పర్సన్కి దట్ మెడిటేషన్లో. ఓకే. అండ్ మీరు మీ పర్సన్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదంతా కూడా మీ పర్సన్కి చెప్పండి. కొంతమందికి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది లేదు. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి మీకు వర్కౌట్ అవుతాయి. ఓకే. సో అలా చెప్పిన తర్వాత మీరు సేమ్ మ్యాటర్ రోజు మెడిటేషన్లో మీ పర్సన్తో మాట్లాడటానికి ట్రై చేయండి. సో విదిన్ 2 వీక్స్ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. ఓకే. ఇలా చాలామంది క్లయింట్స్కి నేను చెప్పడం జరిగింది అండ్ వాళ్ళు అలా కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. రికన్సిలేషన్ కూడా జరిగింది. ఓకే. సో ఈ టెక్నిక్ అనేది ఉపయోగించండి. మీరు ఎవరైతే కమ్యూనికేషన్ లేదో అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు సెపరేట్ అయిపోయారో అలాంటి వాళ్ళని త్రూ మెడిటేషన్ మీరు అపాలజీ చెప్పుకోవచ్చు మీ పర్సన్కి. ఓకే. మీరు మెడిటేషన్లో మీ పర్సన్కి అపాలజీ చెప్తే మీ పర్సన్ డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ చేసి మీకు అపాలజీ చెప్తారు తన సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ఓకే. సో ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా బెస్ట్ రెమెడీ. ఖర్చు లేని రెమెడీ కావాలని అడుగుతారు కదా చాలామంది. సో ఇలాంటి రెమెడీసే మీకు పవర్ఫుల్గా పనిచేస్తాయి అన్నమాట. ఓకే. సో ట్రై చేయండి. అండ్ కమింగ్ టు 2026 క్రిస్టల్. 2026 is a year of fire horse. సో నెక్స్ట్ ఇయర్ మీకు కావాల్సిన మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్ ఏంటి అంటే గార్నెట్. సో నేను ఇలా క్రిస్టల్స్ అని చెప్పగానే నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, ఈ క్రిస్టల్స్ వేసుకోకపోతే సక్సెస్ రాదా, ఆర్ ఆల్రెడీ వాళ్ళు ఇంకొకటేమో వేసుకుంటున్నారు అది సక్సెస్ రాదా వేసుకుంటే, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. కానీ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్ నేను చెప్తున్నాను. మీరు అన్నీ కలిపి వేసుకోవచ్చు లేదా సింగిల్గా ఈ క్రిస్టల్ ఒకటే వేసుకోవచ్చు. అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎందుకు ఈ గార్నెట్ క్రిస్టల్ అని చెప్తున్నానంటే నెక్స్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ని రూల్ చేసేది ఎవరు అంటే సన్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ నుండి ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుండి చాలా ప్రాఫిట్స్ అనేవి రాబోతున్నాయి. బిజినెస్ డల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ సడన్గా పికప్ అయిపోతుంది. సడన్ ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎక్కువ కస్టమర్స్ రావడం స్టార్ట్ అవుతారు. అలా సడన్ పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారు నెక్స్ట్ ఇయర్ నుండి. ఓకే. సో ఈ పవర్ని ఇంకా పెంచడం కోసమే నేను గార్నెట్ అనేది రికమెండ్ చేస్తున్నాను. సో ఈ క్రిస్టల్ అనేది ఎవరైనా వేసుకోవచ్చు, గార్నెట్ క్రిస్టల్ బ్రేస్లెట్. ఓకే. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ బ్రేస్లెట్ బుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిజినెస్, జాబ్ అండ్ రిలేషన్షిప్స్ అవి కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి ఈ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల. ఓకే. సో నా వాట్సాప్ నెంబర్ 9948424222. నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వీడియో కింద వాట్సాప్ నెంబర్. ఓకే. కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్కే మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. అలాగే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ గార్నెట్ బ్రేస్లెట్ అనేది. ఓకే. అండ్ ఫైర్ హార్స్ పెయింటింగ్ కావాల్సిన వాళ్ళు కూడా నాకు సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే. ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్ అనేది మీ ఇంట్లో కనుక పెట్టుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది, ఈవిల్ ఐ అనేది రిమూవ్ అవుతుంది. ఈవిల్ ఐ అనేది అసలు మీ హౌస్ని టచ్ చేయదు. ఓకే. సో ఈ పెయింటింగ్కి అంత పవర్ అనేది ఉంటుంది.
సో ఇది కూడా మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు మీ ఫైనాన్షియల్ కండిషన్, అబండెన్స్. ఇక్కడ అబండెన్స్ అనేది చూస్తే అబండెన్స్ మీ దగ్గరికి రాబోతుంది. అండ్ 2 or 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ అంతా ఒక పక్క జాబ్ చేస్తుంటారు, పక్కన ఇంకొక సైడ్ బిజినెస్ లాంటిది ఏదో కూడా చేస్తూ ఉంటారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, మెయిన్ థింగ్ అది. ఓకే, సో జాబ్స్ చేసేవాళ్ళు ఇలా సైడ్ బిజినెస్లు కూడా చేస్తూ ఉంటారు. అండ్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు. ఓకే, పబ్లిక్ ఎక్కువ రీచ్ అయ్యే విధంగా ఉంటుంది వాళ్ళ బిజినెస్. ఓకే, సో మీరు ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో కలెక్టివ్ వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇదేంటంటే మీరు ఇక్కడ సమ్ ఆఫ్ యూట్యూబర్స్ ఉన్నారు అండ్ అదర్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు కొంచెం ఏమైనా ఇలా వీడియోస్ అలాంటివి ఏమైనా పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందులో కూడా మీకు మంచి రికగ్నిషన్ అనేది వస్తుంది, పబ్లిక్ మిమ్మల్ని ఇష్టపడతారు. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కామెంట్స్ అనేవి వస్తాయి మీ వీడియోస్కి. ఓకే, సో కమింగ్ టు రిలేషన్షిప్ అనేది దాంట్లో అబండెన్స్ ఉంటుందా అని అంటే, మీరు ఇప్పటి వరకు మీ దగ్గర మీరు చాలామందికి అడ్వైజ్ ఇవ్వడం అండ్ వాళ్ళు సక్సెస్ అవ్వడం అదే చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే మీరు అందరికీ అడ్వైజ్ ఇస్తున్నారో మీరు ప్రతిసారి అనుకుంటూ ఉంటారు మీ లైఫ్లో ఎప్పుడు వస్తుంది ఆ టైం అని. అంటే మీ దగ్గర అడ్వైజ్ తీసుకున్న వాళ్ళు రికన్సిలేషన్ అయినా, రీయూనియన్ అది అయినా, మ్యారేజెస్ సెటిల్ అయినా వాళ్ళు వెంటనే వచ్చి ముందు మీకే చెప్తూ ఉంటారు. సో చెప్పిన ప్రతిసారి మీరు అనుకుంటారు మీ లైఫ్లో ఎప్పుడు వస్తుంది ఆ సిచ్యువేషన్, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటారు. కానీ అది మీరు ఊహించని టైంలో వస్తుంది. ఓకే, సో ఎవరైతే ఈ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారో, ఆర్ సెపరేషన్లో ఉన్నారో, డిస్టెన్స్లో ఉన్నారో, మీకు త్వరలోనే ఆ ఫిజికల్ రీయూనియన్ అనేది కూడా జరగబోతుంది విత్ యువర్ పర్సన్. ఓకే, సో ఇక్కడ మీరు బాధపడవలసిన ఆర్ టెన్షన్ పడాల్సిన సిచ్యువేషన్స్ అయితే కంప్లీట్గా ఎండ్ అయిపోతున్నాయి. ఓకే, బై దిస్ మంత్, బై ద ఎండ్ ఆఫ్ నవంబర్ మీరు ఈ గుడ్ న్యూస్ అనేది వింటారు. మీ పర్సన్ మీకు సడన్లీ కమిట్మెంట్ అనేది పంపిస్తారు. విల్ యూ మ్యారీ మీ అని అడుగుతారు, లేదా ఐ మిస్ యూ, ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ, ఇలాంటి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఓకే, మీకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఒక పక్క మీకు డౌట్ఫుల్గా ఉంటారు మీ పర్సన్ పైన. ఏంటిది మళ్ళీ ఏమైనా గ్యాస్ లైటింగ్ ఆర్ లవ్ బాంబింగ్ అలాంటిది ఏమైనా ఉందా అని. ఓకే, కానీ అది కాదు. ఇక్కడ ఈ పర్సన్ మీ రిలేషన్ కోసం ఇంకొక రిలేషన్ని వదిలేసి మరీ వస్తున్నారు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ డీప్ బాండింగ్ విత్ యూ. మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఓకే, మీరు చూస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ, యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. మీకు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీ వే ఆఫ్ టాకింగ్, మీ లుక్స్ అన్నీ కూడా ఎవరినైనా అట్రాక్ట్ చేస్తాయి. ఓకే, సో అలా మీరు మీ పర్సన్కి ఒక గాడ్స్ గిఫ్ట్లా కనిపిస్తున్నారు. సో మీలో అన్ని క్వాలిటీస్ ఉంటాయి. నర్చరింగ్, కేరింగ్, ఫినాన్షియల్ అబండెన్స్, మీరు చాలా క్లవర్ పర్సన్, మేబీ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ మీరు బిజినెస్ పర్సన్. ఓకే, ఇవన్నీ మీ పర్సన్కి తన లైఫ్ పార్ట్నర్లో ఉండాల్సిన తన రిక్వైర్మెంట్స్ అన్నమాట, మీ పర్సన్ రిక్వైర్మెంట్స్. సో అవన్నీ మీలో ఉన్నాయి. అనుకోకుండా మీరు తన లైఫ్లోకి వెళ్ళారు. ఓకే, అందుకే ఈ పర్సన్ అసలు మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడే తనకి ఇదంతా ఒక కలలా అనిపించింది. కానీ అప్పుడే ఒక సోల్ రికగ్నిషన్ అనేది జరిగింది
మీ ఇద్దరి మధ్య. ఓకే, బట్ మీ పర్సన్కి ఇంకా కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి మీకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకుండా ఆర్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేయడం అండ్ ఇంకొక పర్సన్కి కమిట్ అవ్వడం ఇదంతా జరిగింది తన లైఫ్లో. ఓకే, బట్ నౌ దే ఆర్ కమింగ్ క్లీన్, ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, తనకి ఇష్టం లేదు ఇంకా. ఎలా అంటే ఏమి ఇష్టం లేదంటే తన లైఫ్ ఎప్పుడూ ఇలా డల్నెస్లో, ఒక ఐసోలేషన్లో, ఒక సాడ్నెస్లో లైఫ్ అంతా అలాగే గడపడం తనకి ఇష్టం లేదు. అందుకే మధ్య మధ్యలో మీతో చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఒక హీలర్లా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్కి. అందుకే కొంచెం తను బాగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మీకు కాల్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పర్సన్ మీకు డైరెక్ట్ కాల్స్ కూడా చేసి మాట్లాడుతూ ఉంటారు. మీ వాయిస్ వినాలని ఉంది మీ పర్సన్కి, అందుకే కాల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ పర్సన్కి రీసెంట్ పాస్ట్లో ఈ అలవాటు లేదు, కాల్ చేసే అలవాటు లేదు, ఓన్లీ మెసేజింగ్ ఉండేది. కానీ ఇప్పుడు కాల్స్ కూడా చేసి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్కి కొన్ని అడిక్షన్స్ కనిపిస్తున్నాయి. తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి తనకి ఏవో ఎడిక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, సో ఒక హెల్త్ ఇష్యూ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్కి ఎవరో ఒక ఫీమేల్ ఎనర్జీ ఏదో తన లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఒక ఫీమేల్ ఎనర్జీ, ఎవరో ఒక ఫీమేల్ పర్సన్ తనకి అడ్డుపడుతున్నారు ప్రతి విషయంలో. ఓకే, అండ్ ఏంజల్స్ మీకు అండ్ మీ పర్సన్కి ప్రొటెక్షన్గా ఉండబోతున్నారు. మీకు ఎప్పుడూ ఒక ఏంజల్ పక్కన ఉంటారు, మీ పక్కన ఎప్పుడూ ఒక ఏంజల్ ఉంటారు, మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే మీ పర్సన్ని మీరు ఇష్టపడటం స్టార్ట్ చేశారో ఫ్రమ్ ద బిగినింగ్ ఈ ఏంజల్ ప్రొటెక్షన్ మీ పర్సన్కి కూడా ఉంది. సో అందుకే మీ పర్సన్ మీ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ తన కార్మిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కార్మిక్ రిలేషన్స్ అండ్ టాక్సిక్ పీపుల్, వీళ్ళందరి నుంచి మీ పర్సన్ని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఏంజల్స్. ఓకే, తనకి తెలిసి వచ్చేలా చేశారు. అంటే ఎవరి వాల్యూ ఎంత ఉంది అనేది తనకి తెలియాలి అని అంటే ఈ పర్సన్కి మీకు మధ్య ఈ సెపరేషన్ అనేది రావాలి. మీ వాల్యూ తెలియాలి అంటే సెపరేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో అలా ఈ సెపరేషన్ రావడం అండ్ మీ పర్సన్ తన ఎక్స్కి కనెక్ట్ అవ్వడం, అండ్ కనెక్ట్ అయిన తర్వాతే తెలిసింది మీ పర్సన్కి వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది. సో నౌ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇదొక డివైన్ కనెక్షన్. ఇదంతా ఏంజల్స్ అండ్ యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్ అండ్ నౌ దే ఆర్ క్రియేటింగ్ రీకన్సిలేషన్. ఓకే, ఈ రీయూనియన్ అనేది విదిన్ 72 అవర్స్లో కూడా జరుగుతుంది చాలామందికి. ఓకే, అండ్ కొంతమందికి 24 అవర్స్లోనే మీ పర్సన్ ఆ ప్రపోజల్ ఆర్ కన్ఫెషన్ ఆర్ కమిట్మెంట్ మెసేజ్ పంపిస్తారు. సడన్లీ మీ ఫోన్ రింగ్ అవుతుంది అండ్ ఆ మెసేజ్ పాపప్ అవుతుంది అండ్ మీరు చాలా హ్యాపీనెస్తో ఆ మెసేజ్ ఓపెన్ చేస్తారు అండ్ దాంట్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మెసేజే ఉంటుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో ఇదంతా ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గిఫ్ట్ అన్నమాట. మీరు చేసిన మేనిఫెస్టేషన్ వర్కౌట్ అయింది, మీ విషెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఏంజల్స్ అండ్ యూనివర్స్ అని చెప్పడానికి ఇదొక ప్రూఫ్. మీ పర్సన్ మీకు పంపించే మెసేజ్ ఒక ప్రూఫ్ అన్నమాట. మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ వస్తున్నారు ఫ్రమ్ అరౌండ్ 2 years. మీ పర్సన్ మీకు కావాలి, మీ పర్సన్ మీకు యాజ్ అ ఫ్యూచర్ స్పౌస్, మీ పర్సన్ మీకు ఒక లైఫ్ పార్ట్నర్గా కావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు.
అండ్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి మీకు మధ్య ఇంకెవరు ఉండకూడదు. థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ, ఫిఫ్త్ పార్టీ ఎవరు ఉండకూడదు అనేది కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ విషయస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, సో క్రిస్టల్స్ అసలు దేనికి వాడతారు అండ్ వాస్తు పిరమిడ్స్ దేనికి వాడతారు అనేది కూడా చెప్తాను. ఎవరైతే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో క్రిస్టల్స్ అనేవి అసలు ఎందుకు వాడతారు అంటే మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. దాన్నే చక్ర సిస్టమ్ అంటారు. సో ఈ చక్ర సిస్టంలో కనుక బ్లాకేజెస్ ఉంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అసలు అవి ఎందుకు వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అంటే స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజెస్ ఉంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటీస్ వస్తుంది, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్. ఓకే, అండ్ మనీ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. మనీ రిలేటెడ్ టెన్షన్స్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అది స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవాలి అంటే మీరు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మెడిటేషన్ అండ్ ఈ క్రిస్టల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎక్కువ మందికి థ్రోట్ చక్రతో ప్రాబ్లం ఉంటుంది. థ్రోట్ చక్ర కనుక బ్లాక్ అయి ఉంటే మీరు ఒకవేళ మాట్లాడాలి అనుకున్నది మాట్లాడలేరు, చెప్పాలి అనుకున్నది చెప్పలేరు. అంటే ఇంకేదో చెప్తారు, అంటే మాటలే రావని కాదు, ఇంకేదో చెప్తారు, కానీ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ విషయం చెప్పలేరు. ఎవరో ఆపినట్టుగా ఆగిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఈ థ్రోట్ చక్ర ఓవర్ యాక్టివ్ అయితే మీరు ఎప్పుడూ ఎవరో ఒకరి కోసం ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎవరో ఒకరు మీకు ఏదో హామ్ చేయబోతున్నారని, ఆర్ మిమ్మల్ని ఏదో మీ మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారనో ఇంకేదో చేశారనో ఇలా బాధపడిపోతూ ఉంటారు. అండ్ ఇదే ప్రాబ్లం అందరితో చెప్తూ ఉంటారు, మాకెవరో ఏదో చేశారు, అందుకే మాకు డెవలప్మెంట్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే థ్రోట్ చక్ర ఓవర్ యాక్టివ్ ఉంది. సో మైండ్లో డిఫరెంట్ థాట్స్ అనేవి వచ్చేస్తున్నాయి మీకు. ఓకే, అండ్ మీకు ఒకవేళ ఇంకెవరైనా ఒక ఎనిమీస్ ఎవరైనా ఉంటే పదే పదే వాళ్ళ ఇష్యూసే గుర్తొస్తూ ఉంటాయి, వాళ్ళు మాట్లాడిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి మీకు. అండ్ వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు ఇంకొకరి దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటారు, మాతో ఇలా అన్నారు, మాతో అలా అన్నారు, అందుకే మాకు ఇలా జరిగింది, ఇదంతా కూడా చెప్తూ ఉంటారు మీరు. ఇది నాన్ స్టాప్గా చెప్తూ ఉంటారు. ఓకే, ఒకటే విషయం, అది సమ్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనమాట. మీరు నెగిటివిటీని మేనిఫెస్ట్ చేసేస్తూ ఉంటారు అనుకోకుండా, మీకు తెలియకుండానే. ఓకే, పదే పదే నెగిటివిటీ కోసం మాట్లాడితే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని అంటే మనకి చక్రా సిస్టమ్ ఓవర్ యాక్టివ్ అయినా లేదా బ్లాక్ అయినా ఇలాంటి ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేస్తాం. మన కెరీర్ అనేది సక్సెస్ అవ్వదు, సక్సెస్ అనేది ఉండదు మన కెరీర్లో ఒకవేళ చక్రాస్ కరెక్ట్గా లేకపోతే. సో ఇదంతా చక్ర అలైన్మెంట్ ఉండాలి, దాంట్లో బ్లాకేజెస్ కూడా ఉండకూడదు అనుకుంటే ఈ క్రిస్టల్స్ అనేవి తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డైలీ మెడిటేట్ కూడా చేయండి. ఓకే, సో మీ ప్రాబ్లంకి సంబంధించి ఏ క్రిస్టల్ మీకు సూట్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే నాకు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. అండ్ మీరు ఏ క్రిస్టల్స్ వేసుకోవాలనేది చెప్తాను. అండ్ 2026లో మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్ ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు, గార్నెట్. ఓకే, సో ఒకవేళ ఈ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఆర్డర్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ వాస్తు పిరమిడ్స్
మీ వాస్తు అంటే మీరుండే ఇంటి వాస్తు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అంటే అసలు ఏ డైరెక్షన్లో ఏది ఉంది, మెయిన్ డోర్ ఎటు ఉంది, కిచెన్ ఎటు ఉంది, వాష్రూమ్స్ ఎటు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలామందికి అది సరిగా తెలియట్లేదు. చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ కొంతమందికి సరైన డైరెక్షన్ ఏది అని అంటే అది చెప్పలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. కానీ అది ఎలా తెలుసుకోవాలంటే చాలా అందరి చేతిలో ఇప్పుడు మొబైల్స్ అనేవి ఉంటున్నాయి. మొబైల్లో కంపాస్ ఓపెన్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఈస్ట్ ఎటు, వెస్ట్ ఎటు, నార్త్ ఎటు, సౌత్ ఎటు, ఇదంతా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉండకూడని చోట వాష్రూమ్స్ ఉన్నా, ఉండకూడని చోట కిచెన్ ఉన్నా, అండ్ పూజ రూమ్స్ కట్టించుకునే వాళ్ళు కూడా ఉండకూడని చోట కట్టించినా కూడా మీ వాస్తు అనేది సరిగా లేనట్టే అర్థం. ఓకే, సో అది కూడా మీరు చెక్ చేయించుకోండి. ఒకవేళ మీ ఇల్లు ఓన్ హౌస్ మీది అనుకుంటే, మీది సొంత ఇల్లు అనుకుంటే, అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మీరు రెనోవేట్ చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇన్ కేస్ మీరు రెంటెడ్ హౌస్లో ఉంటే ఆ రెంటెడ్ హౌస్లో మీరు ఉన్న వాస్తు మీరు చేంజ్ చేయలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వాస్తు పిరమిడ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇంట్లో ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అనుకోకుండా గొడవలు అవుతూ ఉంటాయి, ఏ రీజన్ లేకపోయినా గొడవలు అవుతూ ఉంటాయి, నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి, ఇంట్లో చిన్నపిల్లలు ఊరికే భయపడుతూ ఉంటారు. ఈ రూమ్ నుండి ఆ రూమ్లోకి వెళ్ళమంటేనే భయపడుతూ ఉంటారు, ఆ రూమ్ ఏదో డార్క్ రూమ్ అన్నట్టుగా భయపడుతూ ఉంటారు. అండ్ సడన్లీ వాళ్ళు నైట్ టైం లేచి ఏడవటం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఇంట్లో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. సో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. సో ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడానికి ఈ వాస్తు పిరమిడ్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఆ నెగిటివ్ వేవ్స్ని ఈ పిరమిడ్ అబ్జార్బ్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీగా చేంజ్ చేసి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంట్లో ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి ఈ పిరమిడ్స్. ఓకే, ఇవి ఎక్కడ పెట్టాలి ఇంట్లో అంటే ఇంట్లో నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. నార్త్ డైరెక్షన్లో పెట్టడం కుదరకపోతే పూజ మందిరం ఉంటుంది, దాంట్లో నార్త్ సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా వీటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. ఎవరైతే ఈ పిరమిడ్స్ తీసుకున్నారో మా దగ్గర మమ్మల్ని అడిగితే మేము చెప్తాము. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్పిన రెమెడీస్ అన్ని చేయడానికి ట్రై చేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ కూడా మీరు మేనిఫెస్ట్ చేయండి. ఓకే, మీ పర్సన్ దగ్గర నుండి నెక్స్ట్ 72 hours ఫర్ సమ్ ఆఫ్ యూ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 24 hours మీ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ రాబోతుంది. అది కూడా ఒక కమిట్మెంట్ రిలేటెడ్ మెసేజ్ అన్నమాట. సో మీ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యి మీకు మెసేజ్ చేయబోతున్నారు. ఓకే, అండ్ తన లైఫ్లో ఎవరైతే తన ఎక్స్ ఉన్నారో తన ఎక్స్ని రిలీజ్ చేసి మరీ మీతో కమిట్ అవ్వడానికి ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి కనుక వచ్చి మళ్ళీ మీరే కావాలి, మీతో ఫ్యూచర్ బిల్డ్ చేయాలని ఉంది అనుకుంటే మీరు నో చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ మీ దగ్గర కనుక ఆ టైంలో వస్తే మీరు విష్ చేసిన మీ మేనిఫెస్టేషన్ అంతా కూడా మీది, ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా మీరు అనుకోవాలి. ఓకే, అండ్ నెవర్ సే నో టు దిస్ పర్సన్. ఈ పర్సన్ ఒక జెన్యూన్ ఇంటెన్షన్తోనే వస్తున్నారు, ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్తోనే వస్తున్నారు.
ఓకే, దీంట్లో ఏమీ గ్యాస్ లైటింగ్, లవ్ బాంబింగ్ అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ఓకే, అదంతా ఇన్ ద రీసెంట్ పాస్ట్లోనే అయిపోయింది. ఈ పర్సన్ ఎప్పుడైతే కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నారో, ఎవరికెంత వాల్యూ ఇవ్వాలో తెలిసింది ఈ పర్సన్కి. అండ్ తన లైఫ్ ఎటుపోతుంది అనేది ఈ పర్సన్కి తన రీసెంట్ పాస్ట్లో తెలియలేదు. బట్ నా ఈ పర్సన్కి అర్థమైంది, తన లైఫ్ ఒక రైట్ ట్రాక్ పైకి వెళ్ళాలంటే మీరు తన పక్కన ఉండాలి. మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీలా చూస్తున్నారు. అండ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది, డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, సో ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ అండ్ స్పిరిచువల్ గైడ్స్ మీకు సపోర్టింగ్గా ఉంటూ మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 5 అండ్ 9. సో కామెంట్ సెక్షన్లో మీరు 444 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే మేష, ధనుష్ రాసులు, వృషభ, తుల, కన్య, మకర రాశులు, అండ్ వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తున్నాయి. ఈ రాశుల్లోనే ఉన్న వాళ్ళకి రెజనేట్ అవుతుందా ఈ రీడింగ్ అంటే కాదండి, ఎవరికైనా రెజనేట్ అవ్వచ్చు. వై? బికాజ్ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్. ఓకే, అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ అన్నిటినీ మేనిఫెస్ట్ చేయండి. రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. ఓకే, సో మీకు క్రిస్టల్స్ కావాలన్నా, వాస్తు పిరమిడ్స్ కావాలన్నా, రుద్రాక్షలు కావాలన్నా, ఆర్ ఎనీ జెమ్ స్టోన్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఓకే, సో ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఏ, బి అండ్ కే, హెచ్ అండ్ యు, వి, ఎస్ అండ్ ఆర్. ఓకే, సో ఈ ఆల్ఫాబెట్స్ మీ ఇనీషియల్స్ అవ్వచ్చు, లేదా మీ పర్సన్ ఇనీషియల్స్ అవ్వచ్చు, ఆర్ మీ పర్సన్ స్టార్టింగ్ లెటర్, నేమ్లో స్టార్టింగ్ లెటర్ అయి ఉండొచ్చు, ఆర్ మీ నేమ్స్లో స్టార్టింగ్ లెటర్ అయి ఉండొచ్చు. సో సిగ్నిఫికెంట్ నెంబర్స్ చెప్పాను కదా, 5 and 9. సో ఆ నెంబర్స్ కూడా మీరు ఫస్ట్ టైం మీట్ అయిన డేట్స్ కూడా అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ బర్త్డే డేట్ ఆర్ మీ బర్త్డే డేట్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇలా సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటే ఇవి. ఆర్ 5 AM 5 PM కుడ్ బి సిగ్నిఫికెంట్, ఆర్ 9 AM 9 PM కూడా సిగ్నిఫికెంటే. ఇక్కడ ఆ టైంలో మీకు మెసేజెస్ రావచ్చు, లేదా కాల్స్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, బట్ ఇక్కడ మెసేజ్ టైమింగ్ చూస్తే 11 AM ఆర్ 11 PM అని చూపిస్తుంది. అండ్ నెంబర్ 2 కూడా సిగ్నిఫికెంట్ ఇక్కడ మీకు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. హై పాయింట్స్ ఓన్లీ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి పనికొస్తాయి. ఓకే, మీకు దీనికి ఏ ఛార్జెస్ కూడా పడవు. సో లైక్ కొట్టగానే ఆ కింద హైప్ అని వస్తుంది, హైప్ దగ్గర క్లిక్ చేసి అక్కడ పాయింట్స్ ఇవ్వండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Sending love and light.